హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జిహెచ్ఎంసీకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అన్న, పెండింగ్ ఫర్ ఎంపీడీ ఓపరల్ చూస్తుంది, మరి మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది, మేము చాలా నిరుపేదలం అని, హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అంటే రకరకాలుగా చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. మీ అందరి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ప్రజెంట్ మన ఛానల్ కొత్తగా చూసి మొత్తం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. దాని ద్వారా మీకు ఇందిరమ్మ నుంచి మంచి ఇంకా క్లియర్ సమాచారంతో ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి చాలామంది ఇళ్ళ కోసం అయితే చూస్తున్నాం. ఏవైతే డబుల్ ఇళ్ళు ఉన్నాయో వాటిని అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు అయితే ఎలాంటి పంపిణీ అయితే చేయదు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆశావాహుల్లో ఒక నిరాశ అయితే ఎదురవుతుంది. ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం నుంచి, అయినప్పటికీ కూడా ఇంతవరకు అయితే ఇళ్ళు అయితే పంపిణీ చేయలేదు. దానివల్ల ఏమవుతుంది, చాలామంది ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ సఫర్ అయితే అవుతున్నారు. అయితే వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, నెక్స్ట్ మంత్ ఏదైతే ఆర్థిక బడ్జెట్ ఉంటుందో బడ్జెట్ సమావేశాలలో జిహెచ్ఎంసీకి సంబంధించి ఇందిరమ్మ లీస్ట్ టూలు ఎవరైతే ఉన్నారో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ L2లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు, అలాగే స్థలం వచ్చేసి 72 గజాల స్థలం అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దాని గురించి ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. 72 గజాల స్థలం అయితే ఈ ఇందిరమ్మ L2 వాళ్ళకైతే కేటాయిస్తాం, స్థలం లేని నిరుపేదలకు. దాంతోపాటు 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అయితే దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ స్థలం ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది కూడా పూర్తిగా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో అయితే పరంపోగు భూములు అని చెప్పి అంటారు. పరంపోగు భూములు ఏవైతే ఉంటాయో అంటే గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఏమైతే ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ ఈ L2లు ఎవరైతున్నారో వారికి అయితే కేటాయిస్తారు. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేసి స్థలం కొరత ఉంది కాబట్టి వీరికి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఒక్కొక్కరికి 72 గజాల స్థలం కేటాయించి దాంతోపాటు G+3 ఇండ్ల నిర్మాణం చేపట్టి L2లో ఉన్న వారికి అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించి దానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు చర్చించిన తర్వాత జియో అయితే రిలీజ్ చేస్తారు. ఆ జియో రిలీజ్ అయిన వెంటనే ఇందిరమ్మ L2లు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఇళ్ళ నిర్మాణం అయితే చేసి ఇస్తారనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రజెంట్ ఈ L1లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఓన్లీ L2 వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి. చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ మనం కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో మార్పు అనేది రాదు. ప్రభుత్వము మారితే అంటే ప్రభుత్వ ఆలోచన చేసి ముందుకు వస్తే తప్ప ఈ L2 వాళ్ళ సమస్య అనేది తీరదు. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.